హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను చాలా సింపుల్ రింగ్ బీడ్ కుచ్చు చూపిస్తున్నానండి. దానికి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచులో కానీ 1 ఇంచులో కానీ ఇలా మార్క్ వేసుకొని, నేను వీడియోలో చూపించినట్టుగా మార్క్ వేసుకోవచ్చు, లేదంటే మీరు డిజైన్ పరంగా కూడా మార్క్ వేసుకోవచ్చు. నేను ఇలాగా 1/2 ఇంచ్కి ఇలాగా 2 స్టాండ్స్ 8 స్టాండ్స్ది నాట్ వేసేసుకుంటున్నాను. 8 అంటే 16 అవుతుంది కదా. మళ్ళీ మనం రెండు కలిపి జాయింట్ వేసి రింగ్ బీడ్లో ఇలా వేసుకుంటాము. సో దాన్ని బట్టి మీరు హోల్ని బట్టి కూడా మీరు తీసుకోవాలి. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్డే తీసుకుంటున్నాను, మీరు కాటన్ థ్రెడ్ కానీ యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి గ్యాప్లో మనం చేసుకున్న మార్కింగ్లో ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత నీడిల్కి ఇలాగా ముందుగానే ఒక 2 స్టాండ్స్ రెండు బీడ్స్ వేసుకొని 3 mm బీడ్స్ కానీ 4 mm బీడ్స్ కానీ మీకు నచ్చినటువంటిది, నేను కస్టమర్స్ చాయిస్గా వెళ్తున్నాను. సో ఈ విధంగా డైమండ్ షేప్ రింగ్ బీడ్ తీసుకొని దాని మధ్యలో కూడా ఒక వీట్ బీడ్ తీసుకున్నాను. ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట మనం, ఎందుకంటే దారం పోగులు ఎక్కువగా ఉంటాయి కదా, సో కష్టం అవుతుంది. సో జాగ్రత్తగా ఇలా ఎక్కించుకున్న తర్వాత యూతలు కూడా మనం 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. 2 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మనం నీడిల్కి ఇలా పూసలు ఎలా ఎక్కించుకుంటామో అలాగే దాన్ని కూడా థ్రెడ్ని అలాగే ఎక్కించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కిందికి నీడిల్ని తీసుకొని రావాలన్నమాట. నీడిల్ని తీసుకొని వస్తే పక్కన ఉన్నటువంటి 8 స్టాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా రెండింటిని కలిపి నాటు వేసేసుకుంటే అవి కదలకుండా అక్కడే ఉంటాయి అన్నమాట. మీకు కావాలనుకుంటే వీట్ బీట్ దగ్గరనే పైనకి మళ్ళీ రివర్స్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రై చేశాను, మీరు నచ్చినట్టుగా ట్రై చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పుడు నాటు వేస్తున్నాం కదా, నాటు వేసే సెకండ్ నాట్లోనే మనం ఇక్కడ శారీ కుచ్చు కూడా కట్టుకోవచ్చు. నేను రింగ్ బీడ్కినే వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా నాటు వేసేసాలి. గట్టిగా పట్టుకొని పోగులు జారకుండా ఈ విధంగా టైట్గా నాటు వేసేసుకోవాలన్నమాట. కొంచెం మనం ఇలా మెలిపెట్టినట్టుగా అంటే థ్రెడ్స్ ఎక్కడ కదలకుండా ఉంటాయండి, నాటుకి ఈజీ అవుతుందన్నమాట. ఇది ఒక టిప్ అనుకోండి. సో మనం థ్రెడ్స్ తీసుకున్న తర్వాత ఇలా మెలిపెట్టినట్టుగా ఫింగర్ సాయంతో ఇలా అనుకోవాలి. లాస్ట్ ఫైనల్గా కుచ్చు కడుతున్నాను అనమాట. ఈ కుచ్చుకి నేను 8 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. 8 స్టాండ్ తీసుకొని జరీ థ్రెడ్ తోటి నాటు వేస్తున్నాను అనమాట. అన్నిటికీ ఇలా వేసేసుకున్న తర్వాత ఫైనల్ బ్యాక్లో నాటు వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా. డిజైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా నేను ఈ విధంగా ట్రై చేశాను. ఈ డిజైన్ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి మరి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నేను ఐ బటన్లో బిగినర్స్ వీడియోస్ పెడతానండి, సో వాచ్ చేయండి. అక్కడ కూడా ఈ డిజైన్ ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో అన్న కామెంట్ చేయండి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే నాటుగా పడిపోతుంది. ఫైనల్గా మనకి ఎంత లెంత్ కావాలో శారీ కుచ్చు అనేది ఆ డిజైన్ బట్టి మనం తీసుకున్నటువంటి లెంత్ని బట్టి ఈక్వల్గా అన్ని లెంత్ ఒకటే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ అనిపిస్తే మీరు గ్యాప్ తగ్గించి కూడా మీరు దగ్గరగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది. బీడ్స్ ఎక్కువ వద్దు అనే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు సింపుల్గా, ఎక్కువ హెవీగా ఉండవు కదా. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.